నమస్తే, వెల్కమ్ టు ధర్మయుద్ధం. నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. సో గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే మనకు కనిపిస్తుంది. అంటే వెమలవాడలో ఏదైతే దర్గా ఉందో ఆ దర్గాకి తాళం వేసేశారు. సో ఇదంతా మన హిందువుల విజయము. సో ఎలా అయితే వెమలవాడలో ఉన్న దర్గాని తీసేసే విధంగా తాళం వేసేశారో అలానే మన రాష్ట్రంలోని అండ్ మన భారతదేశంలో ఉన్న మిగిలిన దర్గాలకు కూడా, అంటే ఆలయం చుట్టుపక్కన లేకపోతే ఆలయంలో ఉన్న దర్గాలని ఇలానే తాళం వేసేయాలి అనేసి కొంతమంది అల్ప సంతోషులు కొన్ని పోస్ట్ అయితే పెడుతున్నారు. సో ఆ పోస్ట్ నాకు ఇక్కడ కనిపించింది. అబ్బా, ఎంత మంచి వార్త! వెములవాడలో దర్గాకు తాళం వేస్తున్న దృశ్యం అంట. సో సోషల్ మీడియాలో ఇది ఏదైతే ఒక వీడియో వైరల్ అవుతుందో ఈ వీడియో గురించి నేను ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నా. ఎందుకంటే వెములవాడలో ఈ దర్గా ఇప్పటికీ నడుస్తుంది. ఈ దర్గాకి తాళం వేయలేదు. ఎందుకంటే ఈ వార్త ఏదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో ఇది గత 2 సంవత్సరాల క్రితంది. అంటే 2023కి సంబంధించిన వీడియో. ఆ రోజు ఎందుకంటే ఈ దర్గాలో ఏదైతే హిందువులు అక్కడికి వెళ్ళి మెడలో వేసుకోవడానికి తాబీజ్లు, తాయత్తులు ఇలాంటివన్నీ ఇస్తుంటారు కదా, వాటికి ఏదైతే డబ్బులు దక్షిణగా ఇస్తుంటారో, అంటే మన ఆలయంలో ఉన్న పూజారి ప్లేట్లో అంటే హారతి ఇచ్చిన తర్వాత హారతి ప్లేట్లో 10 రూపాయలు కూడా వేయడానికి ఆలోచించే మన హిందూ బంధువులు అక్కడ మాత్రం దర్గాకు వెళ్ళి 200, 300, 100 రూపాయలు ఇలా వెచ్చించి అక్కడ పెట్టి ఒక తాయత్తుని తీసుకొని వస్తారనమాట. ఆ తాయత్తులో ఏముంటుందో కూడా వాళ్ళకి తెలియదు. ఆ తాయత్తులో అల్లాకు సంబంధించిన మాటలు ఇవన్నీ రాయబడి ఉంటాయి. సో ఇది మన హిందూ ఆలయంలో జరుగుతుంది. సో అలాంటి తాయత్తులు తీసుకొని వీళ్ళు వెళ్ళిపోతుంటారు. అలా ఒక్కొక్క తాయత్తు 200, 300 అంటే రోజుకు ఒక 100 మంది తీసుకున్నా కూడా వాళ్ళ ఆదాయం ఎంత ఉందో మనం ఈజీగా పసిగట్టవచ్చు. సో ఇలాంటి ఆదాయాన్ని ఎవరు కాదనుకుంటారు? అంటే ఆలయానికి వచ్చే హుండీ కన్నా కూడా ఇక్కడ ఓన్లీ దర్గాకే అంత ఆదాయం వస్తున్నప్పుడు ఆ దర్గాకు సంబంధించిన ఎవరైతే కుటుంబీకులు ఉన్నారో వాళ్ళ మధ్యలోనే గొడవలైనాయి. ఆ గొడవల్లో భాగంగా వీళ్ళు ఏం చేసిండ్రు అంటే ఆ కుటుంబీకులు గొడవపడ్డ తర్వాత దీనికి సంబంధించిన ఆదాయం మాకే చెందాలి, మిగిలిన వాళ్ళకి రావాల్సిన అవసరం లేదు అనేసి కొట్లాడుకున్నారు. అది కూడా మన ఆలయంలో అక్కడ దర్గా ముందర ఇదంతా కొట్లాట ఇదంతా జరిగింది. సో దీన్ని చూసిన పోలీసులు ఆ తర్వాత సుమోటోగా కేసు తీసుకొని ఈ ఆలయానికి ఒక 4 రోజులు, కేవలం 4 రోజులే మూసేసిండ్రు. ఆ తర్వాత వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళిండ్రో ఏమో తెలియదు, కానీ ఆలయంలో ఉన్న దర్గా మళ్ళీ తెరుచుకుంది. ఇప్పటికీ వందల మంది రోజుకి ఈ దర్గాని దర్శించుకుంటున్నారు. సో అల్ప సంతోషులం మనము అనేసి నేను ఏదైతే చెప్పుకున్నానో అది అవును. ఇలాంటి పోస్టులు చూసి వందల మంది, వేలాది మంది అరే దర్గా మూసేసిండ్రు అనేసి వాళ్ళు సంతోషంగా పోస్టులు పెట్టుకుంటున్నారు. నిన్న కూడా నేను ఒక పోస్ట్ పెట్టిన, ఇదే పోస్ట్ పెట్టి ఇదేదైతే రాసుకున్నారు కదా ఇది పెట్టి ఇంటూ మార్క్ పెట్టి కింద ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఇదంతా ఫేక్ వార్త అనేసి చెప్పినా కూడా చాలామంది ఆ కింద ఉన్న దీన్ని చదవలేదు. ఏదైతే రైటప్ రాశానో దాన్ని చదవకుండా కేవలం పైన ఏదైతే ఎంత మంచి వార్త అనేసి దర్గాకు తాళం వేస్తున్న దృశ్యం అనేసి ఇది మాత్రం చదివేసి మళ్ళీ షేరింగ్స్, మళ్ళీ దాని కింద కామెంట్స్. అరే కనీసం అక్కడ దర్గాకు తాళం వేసిందా లేదా అన్నది కూడా తెలుసుకోకుండా సోషల్ మీడియాలో ఏది కనిపిస్తే అది షేర్ చేస్తున్నారు మన అల్ప సంతోషులు. ఇక్కడ ఇంత మంచి ఇంటూ మార్క్ కూడా పెట్టేసిన. ఇంటూ మార్క్ పెట్టేసిన తర్వాత కూడా అర్థం కావట్లేదు మన వాళ్ళకి. ఎందుకంటే కేవలం సోషల్ మీడియాలోనే వార్ చేయాలి, కానీ అక్కడ దర్గా దగ్గరికి వెళ్ళి ఎవరు మాట్లాడకూడదు, మాట్లాడితే వాళ్ళపైన పోలీస్ కేసులు జరుగుతాయి అనేసి భయము. ఇలాంటివన్నీ వీటి నీడన ఫేక్ వార్తలు అన్నవి షేర్ చేస్తూనే ఉన్నాము. అండ్ ఏదైతే ఈ అల్ప సంతోషం ఉంటుంది కదా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఆ సంతోషాన్ని మనం ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము అండ్ వీటికి వైరల్ చేస్తూనే ఉన్నాము. కాస్త ఆలోచించండి. మనము ఇలాంటి దర్గాల్ని మన ఆలయం నుంచి తీయాలి అంటే మనలాంటి వాళ్ళు ఎంతోమంది ఆహుతవ్వాలి, మనలాంటి వాళ్ళు ఎంతోమంది బలిదానాలు చేస్తేనే ఇలాంటి క్రూరుల దర్గా మన ఆలయం నుంచి మనం తీసివేయగలుగుతాము. మన ఆలయంలో కేవలం మన దేవుళ్ళను మాత్రమే పూజించాలి, వేరే వాళ్ళకు అల్లా తప్ప వేరే దైవం ఉండదు అనేసి అన్నన్ని సార్లు ఆజాన్లలో, అన్నన్ని సార్లు మైక్ స్పీకర్లలో వాళ్ళు అంతా అరుస్తూ గీ పెడుతున్నా కూడా మారిన మన మనుషులు ఎవరో ఒకరు వచ్చేసి దీని గురించి మాట్లాడితే దర్గా తీసేస్తారా? ఇంకా చాలా టైం పడుతుంది. సో ఇది ఇవాల్టి అప్డేట్. ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కదా అది ఫేక్ వార్త అని చెప్పడానికే మళ్ళీ ఇంకొక వార్త చేయాల్సి